నమస్కారం. టీసాట్ వీక్షకులకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి టీసాట్ ద్వారా మనం గతంలో అనేక అంశాలను చర్చించడం జరిగింది. ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్ష కోణంలో ముఖ్యంగా ప్రిలిమ్స్‌లో అదేవిధంగా గ్రూప్ 2 గానీ లేదా ఇతర పోటీ పరీక్షల్లో మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2014 నుండి ఇప్పటి వరకు ప్రస్తుతం 2022 వరకు తెలంగాణలో బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో మహిళలకు కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రాష్ట్రంగా పరిగణలోకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి సామాజిక రక్షణ, అదేవిధంగా విద్యాపరమైనటువంటి అవకాశాలు, ఉపాధికరమైన అవకాశాలతో పాటు సామాజిక పరమైనటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కార మార్గాలను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎస్పెషల్లీ ముఖ్యంగా మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి విద్యకు సంబంధించినంత వరకు ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్య ఏదైతే ఉందో విశ్వవిద్యాలయ స్థాయి విద్యకు సంబంధించి చెప్పినప్పుడు తిరుపతిలోనే మహిళా విశ్వవిద్యాలయం ఒకటే ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కూడా మహిళలకు ఒక ఉన్నత స్థాయి యూనివర్సిటీ స్థాయి విద్యా సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదటిసారిగా ఒక విశ్వవిద్యాలయానికి శ్రీకారం చుట్టింది. అది ఇప్పుడు ప్రస్తుతం మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఒక ముఖ్యమైన ప్రశ్నగా చెప్తాం. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. బట్ అత్యున్నతమైనటువంటి దశకు చేరుకున్న తీరును మనకి తొలి మహిళా విశ్వవిద్యాలయ ఏర్పాటు అనేది ఇక్కడ మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంటే ఇది కరెంట్ అఫైర్స్లో వస్తుంది, మహిళా శిశు సంక్షేమం సంబంధించి వస్తుంది, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి విధానాల్లో భాగంగా కూడా వస్తుంది. కాబట్టి 2022లో అంటే ఈ రీసెంట్గా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతుందో ఏప్రిల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో అది మనకి పరీక్షలో రావడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన సందర్భం. తెలంగాణలో మహిళలకు సంబంధించినటువంటి ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య ఒక స్థాయిలో పురోగతి ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయ స్థాయి విద్య, ఉన్నత విద్య ఏదైతే ఉందో దాంట్లో వల్ల ఎన్రోల్మెంట్ తక్కువ ఉంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం లేకపోవడమే ఒక సమస్య. కాబట్టి ప్రభుత్వం మహిళలకు ఒక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసింది. సో అది గుర్తుపెట్టుకోవాలి. అది ఎక్కడ చేశారు అనేది చూసుకుంటే కోటి మహిళా కళాశాల ఏదైతుందో దాన్నే మన యూనివర్సిటీగా కన్వర్ట్ చేసేటువంటి పని చేయడం జరిగింది. అంటే కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు అనేది కోటి మహిళా కాలేజ్ ఏదైతుందో ఉమెన్స్ కాలేజ్ ఏదైతుందో దాన్నే ఉమెన్స్ యూనివర్సిటీగా మార్చిన సందర్భం ఉంది. కాబట్టి అది ఇంకొక బిట్ అడగడానికి అవకాశం ఉంది. అయితే దీనికి ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్తారు. ఇది ఎక్కడిది, కోటి మహిళా కళాశాల ఎప్పుడు ఏ విధంగా నిర్మించారు, ఎవరు నిర్మించారు, దానికి సంబంధించినటువంటి అంశం ఏంది అనేది కూడా ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు అంటే బ్రిటిష్ వలసపాలన కాలంలో ఇది 5వ బ్రిటిష్ రెసిడెంట్గా ఉన్నటువంటి ప్రాంతం. జేమ్స్ అచిలైన్ స్కిర్క్ అనేటువంటి వారి కోసము అప్పుడు నిజాం ప్రభుత్వము యాక్చువల్గా బ్రిటిష్ రెసిడెన్స్ ఇప్పుడు సికింద్రాబాద్లో కంటోన్మెంట్ ఏరియా ఎట్లయితుందో అట్లా కొంత ముఖ్యమైనటువంటి బ్రిటిష్ అధికారుల కోసము కొన్ని నివాసాలను ఏర్పాటు చేశారు. అందులో ఇది ఒక నివాసం. ఇది మనకి నిజాం ప్రభుత్వం తన సొంత ఖర్చులతో 1798లో రాయల్ ఇంజనీర్ లెఫ్టినెంట్ శామ్యూల్ రసెల్ దానికి డిజైన్ చేశారు. ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ ఒక అద్భుతమైనటువంటి కట్టడం. సో అలాంటి కట్టడము నిజాం కాలంలో జరిగింది. 1798లో జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. సో తర్వాత దీన్ని ఏం చేశారంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనమైన తర్వాత మనకి ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా ఇక్కడ ఒక మహిళా కళాశాలను దీంట్లో క్లాసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అప్పటి నుండి 1949 నుండి అది ఉమెన్స్ కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఉండేది ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది ఉమెన్స్ కాలేజ్. ఇప్పుడు దాన్ని యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఒక్కోసారి మనకు ప్రశ్నగా రావడానికి అవకాశం ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక అంశం. రెండోది ఇక మహిళలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గతంలో ఈ జరిగినటువంటి 2-3 ఎగ్జామ్స్లో అడిగారు. ఆరోగ్య లక్ష్మి అనేటువంటి కార్యక్రమం మీద ఒకసారి ప్రశ్న వచ్చింది. ఇది ఎందుకు అంటే ముఖ్యంగా తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉంది. అందులో మహిళలు వెనుకబడిన కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి గర్భస్థ దశలో తర్వాత గర్భిణీ తర్వాత పోషకాహార లోపం అనేది ప్రధాన సమస్య. కాబట్టి
వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య లక్ష్మి అనేది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా పాలిచ్చే తల్లులు ఎవరైతే ఉన్నారో అంటే జననానికి అంటే శిశువు జన్మించడానికంటే ముందు శిశువు జన్మం తర్వాత 2 సందర్భాల్లో మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే శిశువు యొక్క సంరక్షణ సాధ్యమవుతుంది కాబట్టి మహిళల ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమము ఆరోగ్య లక్ష్మి అది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఈ దీని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అన్నప్పుడు తల్లి బిడ్డల యొక్క ఆరోగ్యం వాటికి సంక్షేమం కానీ దానికి ఎలా దీన్ని కొనసాగిస్తున్నారంటే అంగన్వాడీ కేంద్రాలు ఏవైతున్నాయో వాటి ద్వారా వారికి పౌష్టికాహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా అంటే ప్రతిరోజు వీరికి బలవర్ధకమైనటువంటి పోషకాహారాన్ని అందించడము జరుగుతున్న సందర్భం ఉంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అనే సందర్భం వచ్చినప్పుడు అంటే బేసిక్ క్వశ్చన్ ఆరోగ్య లక్ష్మి ఎవరికి సంబంధించింది? తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ. ఆ ఆరోగ్య సంరక్షణ ఏ రూపంలో జరుగుతుంది? సంపూర్ణమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడంతో జరుగుతుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఒక పూటకు సంబంధించినటువంటి సంపూర్ణ భోజనాన్ని అందించడం అనేది దీనిలో ముఖ్య లక్షణం. ఇది ఎప్పటి నుంచి ప్రారంభించారు అని అడుగుతాడు. అంటే 2015 నుండి ప్రారంభమైనటువంటి కార్యక్రమం. 2014లో ప్రభుత్వం అధికారంలో రాగానే తెలంగాణలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి పేద మహిళలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య కాబట్టి గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా శిశువులకు వారికి ఇద్దరికి కూడా సంరక్షణ కల్పించే ఉద్దేశంతో పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో ఈ 2015లో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారు? ఏ యంత్రాంగం ద్వారా అమలు చేస్తున్నారు అనేది వస్తే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అమలు చేస్తున్నారు. సో అట్లా కాబట్టి మళ్ళీ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇది మళ్ళీ ఒక క్వశ్చన్ రావచ్చు. రాష్ట్రంలో ఇప్పుడు మనకి ప్రభుత్వం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులు రూపంలో వీటిని అమలు చేస్తున్నది. దాని కింద ఈ 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల కింద దాదాపు 31,897 అంగన్వాడీ కేంద్రాలు ఏవైతున్నాయో అవి పనిచేస్తున్నాయి. వాటితో పాటుగా అవి పెద్ద గ్రామ పంచాయతీలో అంగన్వాడీ కేంద్రాలు అంటే చిన్న చిన్న తాండాలు చిన్న చిన్న హ్యామ్లెట్స్లలో దాదాపు 4,076 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్న సందర్భం ఉంది. సో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అది 1975లో వచ్చింది. 0 నుండి 6 ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మనకు ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సో అందులో 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే 2015లో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే 1975లో కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద కార్యక్రమంగా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా అన్ని రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ అంగన్వాడీ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేసేటువంటి కేంద్రాలు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వమే జీతభత్యాలను చెల్లిస్తుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. వారికి కూడా ఈ మధ్య మనకి వారి యొక్క వేతనాన్ని కూడా పెంచిన సందర్భం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో మనకి పర్పస్ ఏంటి అన్నప్పుడు ఈ ఆరోగ్య లక్ష్మి ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతుందో అది మార్గదర్శకాలు ఏదైతే రూపొందించిందో ఆ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ పథకం రూపొందించబడింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను తల్లి బిడ్డల సంరక్షణకు తప్పనిసరిగా ప్రభుత్వాలు ఈ ఏవైతే కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందో వాటికి అనుగుణంగా అంటే WHO నిబంధనలు ఏవైతున్నాయో ఆ నిబంధనలకు అనుకూలంగా రూపొందించబడినటువంటి కార్యక్రమంగా దీన్ని మనం చెప్పుకోవాలి. సో దీంట్లో జనరల్గా ఏమేమి ఉంటుంది అంటే కొంచెం లోపలికి వెళ్తే ప్రశ్నలు అడగడానికి ఇంకొంచెం సమాచారాన్ని కనుక వాళ్ళు అడగాలనుకున్నప్పుడు ముఖ్యంగా గర్భిణీ దశ నుండి గర్భిణీ స్త్రీలు ఎవరైతున్నారో వాళ్ళకు అదేవిధంగా జనన తర్వాత బాలింతలు ఎవరైతున్నారో పాలిచ్చే తల్లులకు నెలలో 25 రోజుల పాటు పూర్తి మనకి సంపూర్ణమైన ఆహారాన్ని అందిస్తారు. దాంట్లో అన్ని రకాల ఆహారం ఉండేటట్టు చూస్తారు. అదేవిధంగా ఒక 30 రోజుల పాటు అంటే దాదాపు నెల మొత్తం అన్నట్టు అర్థం ఉడకబెట్టినటువంటి బాయిల్డ్ ఎగ్స్ ఏవైతున్నాయో వాటితో పాటుగా మనకి ఒక 200 మిల్లీలీటర్ల పాలు ప్రతిరోజు ఇవ్వడం అనేది దీంట్లో ముఖ్యమైనటువంటి అంశంగా చూసుకోవాలి. సో వాళ్ళు ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఆ దశలో ముఖ్యంగా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, తల్లి పాలు బిడ్డకు ఇవ్వాలి అన్నప్పుడు తల్లి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి తల్లికి ప్రోటీన్లతో కూడినటువంటి ఆహారాన్ని అందివ్వాలి కాబట్టి అదేవిధంగా కాల్షియంతో కూడిన ఆహారం ఇవ్వాలి కాబట్టి
వారు రోజువారీ క్యాలరీలో చూస్తారు. అంటే చాలా టెక్నికల్‌గా పోయారు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారంలో కూడా తప్పనిసరిగా ప్రోటీను, కాల్షియం ఇట్లాంటివి తప్పనిసరిగా ఉండేటువంటి ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలనే కండిషన్‌తో పెట్టారు. దాంతో పాటుగా ముఖ్యంగా ఆహ్, గర్భిణీ దశ తర్వాత తర్వాత జననించినప్పుడు రక్తము ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తహీనత అనేటువంటి సమస్య ఉంటుంది కాబట్టి, ఆ రక్తాన్ని మళ్ళీ తయారు చేసుకునే విధంగా ఐరన్ గాని, ఫోలిక్ యాసిడ్స్ ఏవైతున్నాయో వాటిని కూడా ఇవ్వాలి అనేటువంటిది ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశంగా చూసుకోవాలి. తర్వాత తల్లితో పాటుగా పిల్లల విషయంగా 7 నెలల వయసు నుండి కనీసం 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల వరకు కూడా వారికి కూడా ఒక దాదాపు అంటే వాళ్ళు తినగలిగేటువంటి ఆ దశకొచ్చేంత వరకు కూడా వాళ్ళకి కూడా పాలు, తర్వాత గుడ్లు ఇవ్వడం అనేది ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి గుర్తుపెట్టుకో. సో, ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకి ఆల్రెడీ గర్భిణీ స్త్రీలు, ముఖ్యంగా పేద గర్భిణీలు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా బాలింతలు ఎవరైతే ఉన్నారో వారికి అనుబంధంగా ఒక పౌష్టికాహారాన్ని వాళ్ళు తినేటువంటి ఇంట్లో తినేటువంటి ఆహారంతో పాటుగా ప్రభుత్వం ఈ పౌష్టికాహారాన్ని, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని అందివ్వడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా మనకి దాంట్లో కేవలము మళ్ళీ కుటుంబానికిస్తే కుటుంబంలో మిగతా వాళ్ళు వాళ్ళ పౌష్టికాహారాన్ని వాళ్ళు మిస్‌యూజ్ చేసే ప్రమాదం ఉంది కాబట్టి, తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు మాత్రమే అందాలి అనేటువంటిది ఇందులో నిబంధన ఉంది. ఇతరులు వస్తే వారికివ్వరు. వాళ్ళు మాత్రమే రావాలి. వాళ్ళకి మాత్రమే అందించాలనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫోలిక్ అంటే ఇప్పుడు మనకు ప్రతి దగ్గర గూడా వాళ్ళేం జేయాలి అన్నప్పుడు ఎట్లా దీన్ని నమోదు ఎక్కడ నమోదు చేసుకోవాలి? ఆరోగ్య లక్ష్మి కింద ప్రయోజనం పొందాలంటే మహిళలు, గర్భిణీ మహిళలు గానీ, లేదా బాలింతలు గానీ ఎక్కడ నమోదు చేసుకోవాలంటే అంగన్వాడీ కేంద్రాలు. ఎందుకంటే అక్కడి నుండే వారికి ఆహారాన్ని అందిస్తారు కాబట్టి, అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. సో, నమోదు తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో, అల్టిమేట్ లక్ష్యం ఏమిటి అంటే పోషకాహార లోపంతో ఉండేటువంటి పిల్లలు ఏవైతున్నాయో, జన్మించేటువంటి అవకాశాన్ని తగ్గించాలి. తక్కువ బరువుతో జన్మించేటువంటి పిల్లలు ఆసియాలో, భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు. సో, కాబట్టి ఈ గర్భిణీ స్త్రీలకు బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందిస్తే ఆరోగ్యవంతంగానటువంటి శిశువులు జన్మించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, అదేవిధంగా మనకి రక్తహీనత సమస్య ఉంది కాబట్టి దాన్ని తగ్గించడం. సో, ప్రత్యామ్నాయంగా అంటే పిల్లలకు కూడా ఆహారాన్ని, పాలు, గుడ్లను అందించేటువంటి ప్రయత్నం చేయడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి లక్ష్యంగా గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. సో, ఆరోగ్య పరీక్షలు చేసి దానిలో ఏవైనా సమస్యలుంటే వాటికి పరిష్కార మార్గాలు చూపించడంతో పాటుగా వ్యాక్సినేషన్, ఇమ్యునైజేషన్ కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది ఆరోగ్య లక్ష్మిలో. సో, ఫలితం ఏమిటి అన్నప్పుడు మాతా శిశు మరణాల రేట్ ఏదైతుందో అంటే ప్రసూతి మరణాలు అంటాం. గర్భిణీ స్త్రీలు ప్రసవించే సమయంలో ఓ సందర్భాల్లో అంటే మనకి సరైనటువంటి పౌష్టికాహారం లేకపోయినా లేదా ఇతర సమస్యలున్నా కానీ మరణించే అవకాశం ఉంది కాబట్టి, సో, గర్భిణీ స్త్రీలు ప్రసూతి మరణాల సంఖ్యను తగ్గించడం, అదేవిధంగా శిశువు జన్మించిన తర్వాత కూడా సరైనటువంటి బరువుతో లేకపోయినా, సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి శిశు మరణాల రేటును కూడా తగ్గించడం అనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఎట్లా మరి వీళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు? ఈ మెకానిజం ఎలా ఉంటుందనేటువంటిది మళ్ళీ ఇంకొక ప్రశ్న. అంటే ఒక్కోసారి ఆరోగ్య లక్ష్మి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అన్నప్పుడు మనకు చాలా విషయాలుంటాయి. బట్ చూడాల్సింది అల్టిమేట్‌గా ఏమవుతుంది? మాతా శిశు మరణాల రేటు ఏది ఉందో దాన్ని తగ్గించడం. దాంట్లో ఇండైరెక్ట్‌గా అన్నీ వస్తాయి. అంటే పౌష్టికాహారాన్ని అందించడం అనే పదం లేకుండా క్వెషన్‌లో మాతా శిశు మరణాల తగ్గింపు అనేది ఉందంటే అదే రైట్ ఆన్సర్ అయితుంది. కాబట్టి మనం అల్టిమేట్‌గా పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా అల్టిమేట్ గోల్ ఏమిటి అంటే వారి యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం. అంటే వాళ్ళు చనిపోకుండా కాపాడడం కాబట్టి అల్టిమేట్ గోల్ ఏంటి? మాతా శిశు మరణాల రేటును తగ్గించడం అనేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా చేస్తారు? సో, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా ఒక కమిటీ ఉంటుంది. సో, దాంట్లో 11 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఎంపిక చేస్తున్నారు. సో, ఈ కమిటీలో మనకి స్థానికంగా ఉండే సర్పంచ్ ఉంటారు. అదేవిధంగా మహిళలు గనుక వార్డు మెంబర్లు ఉంటే అక్కడ వారికి అవకాశం కల్పిస్తారు. సో, అంటే గ్రామ స్థాయిలో నిర్ణయించబడుతుంది. దాంతో పాటుగా అక్కడ పనిచేసే ఆరోగ్య విభాగానికి సంబంధించిన ఆశా వర్కర్లు కావచ్చు, ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకి అంటే ప్రభుత్వ అధికారులు గానీ, లేదా టీచర్లు గానీ, సో, అదేవిధంగా కొన్ని సంస్థలుంటాయి. ఇప్పుడు సఖీ అనేటువంటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. సబల అనేటువంటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. సో, అట్లా సంఘం నుంచి కూడా ఒక ప్రతినిధిని తీసుకొని మొత్తం మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.
సో వీళ్ళు ఆహ్, డైలీ టైమ్ టేబుల్ ఒక ఫిక్స్డ్ టైమ్ టేబుల్ పెట్టుకొని మండే టు సాటర్డే వరకు అట్లా ఇవ్వడం. అదేవిధంగా అంటే ప్రతిరోజు ఏమేమి ఇవ్వాలని ఒక మెనూ తయారు చేయడం. లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత మెనూని తయారు చేసి సంబంధిత అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే అవసరమో వారికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి విజయ డైరీ ప్రభుత్వం ద్వారా నడుస్తున్నటువంటి విజయ డైరీ ద్వారా ఆహ్, ఆల్మోస్ట్ ఆల్ దాదాపు 5.5 లక్షల లీటర్ల పాలను డైలీ సప్లై చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఇది ఒక పార్ట్. ఆరోగ్య లక్ష్మి గదా! అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి కార్యక్రమము బలామృతం. సో ఇది కూడా బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని అందించడం కోసము తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఓ ముఖ్యమైనటువంటి కార్యక్రమం చెప్తాం. సో ఆల్రెడీ మనం ఆరోగ్య లక్ష్మిలో కూడా 7 నెలల నుండి 3 సంవత్సరాల్లో పిల్లలకి ఆల్రెడీ మనం పౌష్టికాహారం అందించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చెప్పాను. సో ఇక్కడ ముఖ్యంగా తల్లి కొన్ని సందర్భాల్లో అంటే తల్లిపాలు శ్రేష్టకరమే. తల్లిపాలు అందించడంతో పాటు అనుబంధంగా వారికి తల్లిపాలతో పాటు ఇతర పౌష్టికాహారాన్ని బలవంతంగా తల్లి ఆరోగ్యంగా లేకపోతే తల్లి సరైనటువంటి పౌష్టికాహారంతో కూడినటువంటి సరిపోయే స్థాయిలో కూడా పాలు ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో మరి పిల్లలకు మాత్రం తప్పనిసరిగా ఏదో ఒక మార్గం ద్వారా ఆ వయసులో వాళ్ళ రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో అది పెరగాలంటే మనకి పౌష్టికాహారం ముఖ్యంగా ప్రోటీన్లతో కూడినటువంటి పౌష్టికాహారం తప్పనిసరి కాబట్టి సో దానికోసం ఏం చేసినారంటే బాలామృతం అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు. దీంట్లో అన్ని రకాల పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాలని ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ, వేరుశనగ పప్పు కానీ, పాలపొడి, నూనె, మరి చక్కెర ఇట్లాంటి వాటిని కలిపి ఒక మనకి ఒక అమృతంలాగా తయారు చేస్తారు. సో దాంట్లో అన్ని రకాల పోషకాలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, లిపిడ్స్ అన్నీ కూడా అవి ఈవెన్ మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా అందులో సమపాలలో ఉండేటట్టు దాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఇది వాళ్ళు దాంతో పాటుగా మనకి పిల్లలకు రోజువారీగా అవసరమైనటువంటి ఐరన్ గాని ఇప్పుడు అదేవిధంగా విటమిన్లు ఇతర ఇవి అన్నీ కూడా దాంట్లో భాగంగా అందించడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి రోజులో పిల్లలకి అంటే ఒక చిన్న ఏదైతే మనం పాలు గ్లాసులలో ఇస్తారో అట్లా ఒక 100 గ్రాముల బాలామృతాన్ని రోజులో పిల్లలకి 3-5 సార్లు ఇవ్వడం. మధ్య మధ్యలో బ్రేక్స్ ఇప్పుడు ఎట్లయితే మనకు కొన్ని ప్రైవేట్ కార్పొరేటు హాస్టల్స్‌లలో ఎట్లయితే బ్రేక్ వచ్చినప్పుడు వాళ్ళకి స్నాక్స్ ఎట్లయితే ఇస్తారో అట్లా మంచి బలవర్ధకమైన ఆహారాన్ని పిల్లలకు ప్రభుత్వము బాలామృతం ద్వారా అందించినటువంటి కార్యక్రమం కాబట్టి బాలామృతం దేనికి సంబంధించింది? లేదా బాలామృతం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? లేదా బాలామృతంలో ఏమేమి ఉంటాయి? ఇలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. సో ఒక్కోసారి చిన్నపిల్లలు అంటే మన అంగన్వాడీ కేంద్రాలలో పేద తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్ని అప్పజెప్పి వాళ్ళు పనులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంత సందర్భం ఉంటుంది కాబట్టి సో అప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లోనే ఈ బాలామృతం ఒక సంవత్సరంలోపు ఉన్నటువంటి పిల్లల కోసం వేడి నీళ్ళలో కలిపి వారికి అందించడం జరుగుతుంది. సో అదేవిధంగా లడ్డూల రూపంలో తయారు చేసి కూడా వాళ్ళు తినేటట్టు అనుకూలంగా మార్చి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక రకంగా అంటే వాళ్ళు దాన్ని ప్యాకెట్ రూపంలో తయారు చేసి ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్‌గా ఒక్కొక్క పిల్లవానికి నెలకు ఒక 2.5 కిలోగ్రామ్ వర్త్ ఉండేటువంటి విధంగా ప్యాకెట్ల రూపంలో తయారు చేసి అందించడం జరుగుతుంది. సో దీన్ని ఇంకొక పాయింట్ ఇక్కడ మనకి పరీక్షలో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ప్రతి నెల పౌష్టికాహార దినోత్సవం ఏదైతే 1న అదేవిధంగా మనకి అంటే ప్రతి నెల 1వ తారీఖును పౌష్టికాహార దినోత్సవంగా జరుపుకుంటారు కింద. సో ఆ రోజు అందరికీ అది అందుతుంది కాబట్టి అది గుర్తు తీయడం కోసం అందరికీ పౌష్టికాహారం అందించడం అనే విషయం గుర్తుండాలి కాబట్టి ఒకరోజు డే 1 ఏదైతుందో దాన్ని పెట్టుకుంటారు. దాంట్లో ఆ గ్రామం నుండి 7 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వారికి ఇది అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారంలో 2 గుడ్లను కూడా అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇది బాలామృతం మీద తప్పనిసరిగా అభ్యర్థులు కొంత అవగాహన కలిగి ఉండాలి. అంటే అందులో ప్రతి నెల పౌష్టికాహార దినంగా ఏ రోజును పాటిస్తున్నారంటే 1వ తారీఖును పాటిస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టు. బాలామృతం ద్వారా ఏ వయసు పిల్లలకి పౌష్టికాహారం అందిస్తారు? 7 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలకు దీన్ని అందిస్తున్నారు. సగటున ప్రతి నెల ఎంత ఇస్తారు క్వాంటిటీ అంటే 2.5 కిలోగ్రాములు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏవైతే అట్లా గుర్తుపెట్టుకో. ఇది తర్వాత తెలంగాణలో ముఖ్యంగా మనకి తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ సమాజానికి ఒక గుర్తింపునిచ్చినటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. కాబట్టి బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా ప్రశ్నలు మనకు తెలంగాణ సమాజము, తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద అనేటువంటి
అంశంలో భాగంగా కూడా బతుకమ్మ గురించి చర్చ ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో కూడా బతుకమ్మ గురించి చర్చ ఉంటుంది. సో, అదే సందర్భంలో ఈ బతుకమ్మ పండుగకు ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా అంటే తెలంగాణ ప్రభుత్వము రాగానే బతుకమ్మను కూడా రాష్ట్ర పండుగగా గుర్తించినటువంటి సందర్భం ఉంది. సో, బతుకమ్మ చీరలు అనేటువంటిది కూడా టాపిక్‌గా మారుతుంది. సో, దీనిలో జనరల్‌గా ఎవరికిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ అదే కండిషను. అంటే చాలా స్కీమ్స్ ఈవెన్ ఆరోగ్యలక్ష్మి గానీ లేదా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి లాంటివి చెప్పేటప్పుడు కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి వారికి మాత్రమే అర్హత అని చెప్పి. ఈవెన్ ఆరోగ్యలక్ష్మి గానీ అంతకుముందు ఇప్పుడు మనం చెప్పిన ఏ కార్యక్రమం మహిళలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టేటు కార్యక్రమం. మహిళ అంటే శిశువు కాకుండా మహిళ అని మాట్లాడితే 18 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. 18 సంవత్సరాలు అనేటువంటిది మ్యారేజ్ వయస్సు కాబట్టి. ఎబోవ్ 18 ఇయర్స్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 21 ఇయర్స్ చేయాలని ప్రపోజల్ నడుస్తుంది. కాబట్టి మనకి బతుకమ్మ చీరలకు కూడా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు మాత్రమే దీన్ని అందిస్తారనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఒక పాయింట్. రెండవది ఏందంటే ఇక్కడ ఇంకొక అంశం అంటే మనకు ఎగ్జామ్‌కి సంబంధించి. ఈ ఈ చీరలను మరి అంటే ఈ చీరల పంపిణీ కార్యక్రమము ఎప్పటి నుంచి ప్రారంభించారు అనేటి ఒక ప్రశ్న. 2017 నుండి ఈ చీరల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఈ చీరలు ఎక్కడ తయారు చేస్తున్నారు? సో, ఇక్కడ చేనేత పరిశ్రమ ద్వారానే తయారు చేస్తున్నారు. ఇది ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇక్కడ ఒకటి సంస్కృతిని, వారసత్వ సంపదను కాపాడటంతో పాటుగా ఒక వర్గానికి ఉపాధిని కల్పించడం కూడా దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం. సో, మనకి చేనేత కార్మికుల సమస్యలకు కూడా బతుకమ్మ చీరల ద్వారా కొంత పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, సో, ఎవరెవరికి ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ. తెలంగాణలో ఉండేటువంటి అందరికీ ఇస్తున్నారు. ఇక్కడ మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ కూడా ఈ బతుకమ్మ చీరలను అందిస్తున్నారనే విషయాన్ని అన్ని మతాలు, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సో, పేద మహిళలు అందరికీ కూడా ఇది అందిస్తున్నారు. ఫస్ట్‌లో ఒక 30 డిజైన్లు అని చెప్పారు. ప్రస్తుతం అయితే దాదాపు 225 డిజైన్లకు చేరుకుని అంటే అట్లాంటి అన్ని రకాల వైవిధ్యభరితమైనటువంటి శారీస్‌ను తయారు చేస్తున్నారు. సో, దీంట్లో యావరేజ్‌గా ఇవి బతుకమ్మ చీరలు తయారీకి సంబంధించి సగటున చూస్తే ఒక్కొక్క చేనేత కార్మికుడికి మనకి సగటున ఒక 20,000 సంపాదన వచ్చేటట్లు వారికి ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతున్నది. సో, ఎలా చేస్తారు? ఇది ఒక పార్ట్. అంటే బతుకమ్మ చీరలకు సంబంధించి ఒక పార్టు దాని బ్యాక్‌గ్రౌండ్. రెండవ పార్ట్ పంపిణీ ఎట్లా చేస్తారు? సో, ముఖ్యంగా రేషన్ డీలర్స్ గానీ, పంచాయతీ కార్యదర్శి సో, అది అంటే గ్రామ స్థాయిలో పంపిణీ జరుగుతుంది కాబట్టి మహిళా సంఘాలుంటాయి. సో, కమిటీ ఏర్పాటు చేస్తారు. అంటే ఇప్పుడు రేషన్ డీలర్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పుడు మనకు అన్ని రకాల నిత్యావసర సరుకులు ఎట్లయితే సరఫరా జరుగుతున్నాయి కాబట్టి, మళ్ళీ దీన్ని కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారానే పంపిణీ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి వ్యవస్థ పంచాయతీ కార్యదర్శి కావచ్చు, ఆ మహిళా సంఘం కావచ్చు, వాటితో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మాది గ్రామాల్లో అయితే, పట్టణాలకు వచ్చేసరికి మనకి పట్టణాల్లో నగరాలు ఏవైతే ఉన్నాయో మున్సిపల్ కౌన్సిల్స్ కానీ, కార్పొరేషన్స్‌లో మాత్రం రేషన్ డీలర్ కామన్‌గా ఉంటారు. ఇక్కడ కూడా ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి అక్కడ పంచాయతీ కార్యదర్శికి బదులుగా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన బిల్ కలెక్టర్ ఉంటాడు. అదేవిధంగా మహిళా సంఘం ప్రతినిధి కూడా ఇందులో ఉండి ఒక కమిటీ ఈ పంపిణీలో ముఖ్య పాత్ర పోషిస్తారు. సో, ఎవరికి ఇస్తున్నారు అంటే ముఖ్యంగా రేషన్ కార్డు క్రైటీరియా అవుతుంది. అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థను ఇందులో మనం ఎందుకు ఇన్వాల్వ్ చేశామంటే రేషన్ కార్డును వెరిఫై చేసేటువంటి వాళ్ళు ఐరిస్ ఆధారిత రేషన్ కార్డ్స్ కాబట్టి. సో, దీన్ని ఇప్పుడు ఏమంటారు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటున్నారు. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇచ్చినటువంటి అన్ని ఆహార భద్రత కార్డ్ అని పిలుస్తున్నారు. ఆ కార్డు ఉన్నటువంటి వారందరికీ బీపీఎల్ అని అర్థం. ముఖ్యంగా ఆహార భద్రత కార్డు దేనికి సంకేతం అంటే వాళ్ళు బిలో పావర్టీ లైన్ పేదరిక రేఖకు దిగువన ఉన్నారు అనే విషయాన్ని దీని ద్వారా తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. బతుకమ్మ చీరల మీద కూడా మనకి ఛాన్స్ ఉంది ప్రశ్నలు రావడానికి. ఇంకా ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాల మీద గతంలో అనేక సార్లు ప్రశ్నలు అడిగారు. సో, ఇక్కడ 2, 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మళ్ళీ ఈ ఈ పథకాలలో పరీక్షలో వచ్చేటువంటి పాయింట్స్ మీదనే మనం ఫోకస్ ఎక్కువ పెట్టాలి. కళ్యాణ లక్ష్మి ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? 2014 నుంచి మొదలుపెట్టారు. అక్టోబర్ 2 నుంచి ఎవరెవరికి ఇస్తున్నారు? ప్రధానంగా మొదట్లో పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దృష్టిలో పెట్టుకున్నారు.
ఎస్పెషల్లీ కులాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా ఆర్థిక సాయాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో, దాని తర్వాత 2000 అంటే స్టార్టింగ్‌లో ఎవరికి ఉండేది అనేది ఒకసారి ప్రశ్నగా రావచ్చు. 2014లో మొదలైనప్పుడు లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీలు మాత్రమే ఉండేవారు. మళ్ళీ దాన్ని రివైజ్ చేసి 2016లో సో, ముఖ్యంగా ఎస్పెషల్లీ సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి తరగతులు ఎవరైతే ఉన్నారో అంటే బీసీ, ఓబీసీ, మనం ఈబీసీ అని ఏదైతే మాట్లాడుతున్నామో వాళ్ళందరినీ కూడా దీనిలో లబ్ధిదారులు చేశారు. అంటే ఇప్పుడు ఒక రకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి కళ్యాణ లక్ష్మి వర్తిస్తుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇందులో ఓసీలో కూడా ఈబీసీకి సంబంధించినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేదితో దాన్ని ఆ వర్గాలకు కూడా ఈ మనకి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. సో, దీంట్లో మొదట్లో మనకి 51,000 ఎకనామికల్ సపోర్ట్ ఉండేది. తర్వాత 17 నుంచి 75,000 చేశారు. తర్వాత ఈ ప్రస్తుతం మాత్రం 1,116,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సందర్భం ఉంది. సో, దీంట్లో మనకి ఎవరు మళ్ళీ అర్హులు అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఇందాక చెప్పాను ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఈబీసీకి సంబంధించినటువంటి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఈవెన్ గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా ఈబీసీకి సంబంధించి చెప్పేటప్పుడు కేటగిరీ ఏదైతుందో వారికి కూడా దీన్ని అప్లై చేసినారు. 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు దీన్ని చేస్తారు. సో, కండిషన్ ఏంటంటే వారి వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో, కుటుంబ వార్షిక ఆదాయం అంటే ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. సో, దీనికి ఎందుకు అంటే ముఖ్యంగా పేద కుటుంబాల్లో వివాహం అనేది ఒక సమస్యగా మారుతున్నది. సో, వివాహం జరిపించలేని నిస్సహాయ స్థితి, ఒకవేళ అప్పులు చేసి వివాహం జరిపించడం, తర్వాత అనేక రకాల ఇబ్బందులు పడడం. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వము వారికి ఆర్థిక సాయాన్ని అందించే ఉద్దేశంతో దీన్ని అయితే ఇంకోటి ఈ క్వెషన్ ఏంటంటే ఇప్పుడు ఒక్కోసారి ప్రభుత్వం బడ్జెట్‌లో అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. కొన్నిసార్లు బడ్జెట్ ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు, ఆదాయం కొన్నిసార్లు తగ్గొచ్చు. అట్లాంటప్పుడు కొన్ని కార్యక్రమాలను పోస్ట్‌పోన్ చేస్తారు. బట్ అలా పోస్ట్‌పోన్ చేయకుండా ప్రభుత్వం తన ఉండేటువంటి కెపాసిటీలోనే 100% పేమెంట్ చేసే విధంగా గ్రీన్ ఛానల్‌ను దీనిలో పెట్టారు. గ్రీన్ ఛానల్‌లో పెట్టినటువంటి కార్యక్రమాలకి ఏంటంటే నిరంతరం ఇప్పుడు రైతు బంధు ఇట్లాంటి కార్యక్రమాలు అయితే గ్రీన్ ఛానల్‌లో ఉండేటువంటి కార్యక్రమాలు అంటాం. అంటే ప్రభుత్వం కొంత ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాలకు ఆర్థిక సాయం ఖచ్చితంగా అందించేటువంటి ఉంటుంది. అది ఒక పాయింట్. గ్రీన్ ఛానల్‌లో ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా డబ్బులు చెల్లించడం జరుగుతుంది. అది అనుకున్న సమయానికే చెల్లించడం జరుగుతుంది. దీంట్లో రెండో పాయింట్ ఏంటంటే మధ్య దళారీలు ఎవరు లేకుండా డైరెక్ట్‌గా బెనిఫిషియరీస్ అకౌంట్‌లోనే పడుతున్న సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీంతో పాటుగా మళ్ళీ ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నారో మైనారిటీ వర్గాలలో ముఖ్యంగా వెనుకబడిన జాబితాలో బీసీ జాబితాలో ఉన్నటువంటి ముస్లింలు కావచ్చు, అంటే ఇప్పుడు ముస్లిం కానీ, సిక్ కానీ, క్రైస్తవ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని అమలు చేస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు షాదీ ముబారక్ అనేటువంటి పేరుతోని ముఖ్యంగా వాళ్ళు ముఖ్యంగా ఉన్నత వర్గాల్లో కూడా వెనుకబడినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్నటువంటి ముస్లిం కానీ, సిక్కు కానీ, క్రైస్తవ మతాలకు చెందినటువంటి మహిళల కోసము షాదీ ముబారక్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో, అట్లా మనకి అంశాలను కనుక ఒకసారి చూసినప్పుడు అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ఆ కార్యక్రమంలో మనకి 2 భాగాలు చేసుకోవాలి. ఒకటి ఆ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది అనేది మౌలికమైన ప్రశ్న. చాలాసార్లు అభ్యర్థులు చేసే తప్పిదం ఏంటంటే లోతుగా వెళ్తారు. చాలా డీటెయిల్డ్‌గా చదివే ప్రయత్నం చేస్తారు. బట్ క్వెషన్ ఫండమెంటల్‌గా ఫస్ట్ వచ్చేటువంటి క్వెషన్ ఏంటంటే ఆ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది అనేటువంటిది ఫస్ట్‌గా ఉంటుంది. తర్వాత దాంట్లో ఎంత ప్రయోజనం ఉంటుందనేది 2. తర్వాత దానిలో మెయిన్‌గా లబ్ధిదారులు ఎవరు అనేటువంటిది. ఆ లబ్ధిదారుల ఎంపికలో ప్రధానమైన అంశం ఏది అనేటువంటిది ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఒక ఫ్లో చార్ట్ లాగా వేసుకోవాలి. ఒక పాయింట్స్ 1, 2, 3, 4 పాయింట్స్ వేసుకుంటే మల్టిపుల్ చాయిస్ కాబట్టి మల్టిపుల్ చాయిస్‌లో మనకి ఇదంతా కూడా కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది గానీ, వాస్తవంగా మనకి సమాచారం అంతా కూడా ఫ్యాక్ట్ బేస్డ్‌గా ఉన్నటువంటి సమాచారాన్నే మల్టిపుల్ చాయిస్‌లో అడగడానికి అవసరం. కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఏందంటే ఆ ఫ్యాక్ట్‌ను గుర్తుపెట్టుకోవడం కోసము ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఉపయోగపడతాయి. స్ట్రెయిట్ అవే మనకు ఉపయోగపడేదంతా కూడా ఆ స్టాటిస్టికల్ డేటా, ఇయర్స్‌కి సంబంధించినటువంటిది లేదా పేర్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిందే ఉంటది కాబట్టి అభ్యర్థులు మీరు చదివేటప్పుడు కూడా ప్రతి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో
ముఖ్యంగా సంక్షేమ విధానాలు ఏవైతున్నాయో, వెల్ఫేర్ పాలసీలు ఏవైతున్నాయో, దాంట్లో ఇట్లాంటి కార్యక్రమాలు ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కామన్ కార్యక్రమం మీద ప్రశ్న అడుగుతాడు. స్పెసిఫిక్‌గా ఎస్సీలకు సెపరేట్‌గా, ఎస్టీలకు సెపరేట్‌గా, మైనారిటీ సెపరేట్‌గా ఉండేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. బట్ ఓవరాల్‌గా అందరికీ కలిసి ఉండేటువంటి కార్యక్రమం ఉంటుంది. సో, దాని మీద మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటది కాబట్టి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ల మీద గతంలో కూడా ప్రశ్నలు అడిగారు. సో, ఎంత ఇస్తున్నారని ఒకసారి అడిగారు. ఎప్పుడు ప్రారంభమైందనేది ఒకసారి అడిగారు. రెండోది ఎలిజిబిలిటీ ఏందని అడిగారు. 18 సంవత్సరాలనేది పదే పదే మనం ఎందుకు చెప్తున్నామంటే, 18 సంవత్సరాల కంటే ముందుంటే మైనారిటీ అంటాం. కాబట్టి మైనారిటీ వాళ్ళకి దీని అంటే బాల్య వివాహం అయితది ఒకవేళ. ఇక్కడ కూడా మనం 18 సంవత్సరాల కంటే ముందు వివాహం చేసుకుంటే వారికి ఇవ్వము. అంటే ఇండైరెక్ట్‌గా ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే, బాల్య వివాహాలను కూడా ఇది తగ్గిస్తుంది. ఎందుకు? ఎలా తగ్గిస్తుంది? అంటే పేద తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, మనం 18 సంవత్సరాల వరకు ఆగితే మనకు ఆ వివాహానికి సంబంధించిన ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. కళ్యాణ లక్ష్మి వస్తది కాబట్టని ఆశతో కూడా, ఆర్థిక సాయం అందుతుందనేటువంటి ఆశతో కూడా వాళ్ళు వివాహాన్ని పోస్ట్‌పోన్ చేసే అవకాశం ఉండదు. అంటే 18 ఇయర్స్ కంటే ముందు జరపకుండా 18 ఇయర్స్ వచ్చిన తర్వాత, దాటిన తర్వాతనే వివాహం జరిపేటువంటి అవకాశం ఉండదు. అంటే ఒక రకంగా వారికి ఆర్థిక సహాయం ఇవ్వడంతో పాటుగా బాల్య వివాహాలను కూడా కార్యక్రమం తగ్గిస్తుంది. ఈ కింది వాటిలో ఏ కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలను మనం తగ్గించవచ్చు అంటాడు. సో, దాంట్లో ఇప్పుడు బాల్య వివాహానికి సంబంధించి ప్రభుత్వం అనేక చట్టాలు కూడా చేసింది. కానీ ఇది ఒక కార్యక్రమము ప్రత్యక్షంగా బాల్య వివాహాలు కాకపోయినా పరోక్షంగా మనకి ఆ లబ్ధిదారులు వాళ్ళు బెనిఫిట్ పొందాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సొస్తది. అంటే 18 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తే తప్ప ఆ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం పొందలేరు కాబట్టి తప్పనిసరిగా ఇది బాల్య వివాహాలను కూడా చాలా వరకు మొత్తం కంట్రోల్ చేసినటువంటి కార్యక్రమంగా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. సో, ఆ విధంగా అభ్యర్థులు ఏందంటే ఇంటర్ప్రిటేషన్ చేసుకొని అర్థం చేసుకోగలిగితే రేపు ఎగ్జామ్‌లో వచ్చేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం పెట్టగలుగుతారు. ఓకేనా? థాంక్ యూ.